సాయంత్రం డాబా మీద అటు ఇటు తిరుగుతున్నాడు శంకరం. చల్లగాలి కోసమని. పిల్లగాలులు తేలి తేలి వస్తున్నాయి గోదావరి మీద నుంచి. ఆవలి ఒడ్డులో కుంగిపోవడానికి సిద్ధంగా ఉన్న కర్మసాక్షి రక్తపుటేరులో జలకమాడి వచ్చినట్లున్నాడు. శంకరం ముందు పెట్టగోడ మీద రెండు మోచేతులు ఆంచి ఏదో ఆలోచిస్తున్నాడు. అంతలో అతనికి సుజన వాళ్ళ వీధి గేట్లో నుంచునుండడం గమనించి ఆమెనేదో అడగాలని ఉద్దేశంతో గబగబా కిందకు దిగొచ్చి హాల్లోంచి వీధి గేట్లోకి నడిచాడు. సుజనను చూస్తూనే పలకరింపుగా నవ్వి, భవాని ఉందా సుజన అని అడిగేశాడు నేరుగా. అక్కయ్యేనా? ఉంది. ఏం మాట్లాడతారా? రండి. ఒక్క నిమిషం సంశయంగా నిలబడిపోయాడు, వెళ్ళాలా వద్దా అని. అది గమనించిన సుజన, అమ్మ లేదు, దానవైపేట వెళ్ళింది, ఎవరో తెలిసిన వాళ్ళింటికి, నాన్న ఆఫీస్ నుంచి రాలేదు అంది. అబ్బే, అందుకోసం కాదు అంటూనే లోపలకు నడిచాడు. సుజన ముందు గదిలో శంకరాన్ని కూర్చోమని చెప్పి, అక్క, శంకరం గారు వచ్చారే అంటూ గదిలోకి వెళ్లి చెప్పింది. మౌనంగా మంచం మీద పడుకున్న భవాని సుజన మాటలకు ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ ఎక్కడా అంది. ముందు గదిలో ఉన్నారు అని, వస్తావా అంటూ భవాని చేయి పుచ్చుకుంది సుజన. సుజన సాయంతో వచ్చి ముందు గదిలో ఒక కుర్చీలో కూర్చుంది భవాని. మాట్లాడుతుండండి, కాఫీ పట్టుకొస్తాను అంటూ వంటింటి వైపు వెళ్ళింది సుజన. గదంతా నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరికి ఎవరు ముందు మాట్లాడాలో ఏం మాట్లాడాలో తోచడం లేదు. భవాని ఎటో చూస్తున్నట్లుగా కూర్చుంది. ఆమె అలా సుజన సాయంతో తడుముకుంటూ వచ్చి కూర్చోవడం చూస్తూనే శంకరం గుండెల్లో కలుకుమంది. ఇప్పుడు గాజు కళ్లతో ఎటో శూన్యంలోకి చూస్తున్నట్లు చూస్తుంటే కడుపులో దేవినట్లయింది. బాగా చిక్కిపోయినట్లుగా వాడిపోయింది భవాని. అప్పుడే విచ్చుకున్న ముద్ద మందారంలా ఉండి చలాకీగా ఉత్సాహంగా తిరుగుతూ చారడేసి కళ్ళతో అందర్నీ ఆకర్షించుకునే భవాని ఎలా అయిపోయింది? మూర్తి భవించిన శోక దేవతలా ఉంది, నిరాశావాదిలా ఉంది, ఉదాసీనంగా ఉంది, పరధ్యానంగా ఉంది, అన్నీ కోల్పోయిన మహారాణిలా ఉంది. ఆమెను వెంటనే పలకరించడానికి శంకరంకి ధైర్యం చాలలేదు. చాలాసేపు గడిచాక శంకరమే ఎలాగో గొంతు పెగల్చుకుని భవాని అంటూ పిలిచాడు. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అంది అతను పిలిచిన దిశగా తల తిప్పుతూ. నా మీద నీకు చాలా అసహ్యంగా ఉంది కదూ? శంకరం కంఠంలో చేరా. ఎంత మాట! మీ మీద నాకు అసహ్యం ఎందుకు? మెల్లగా అడిగింది. ఎందుకో నేను వేరే చెప్పాలా భవాని? భవాని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తలంచుకుని కూర్చుంది. నన్ను నన్ను క్షమించమని అడగడానికి నేను సిగ్గుపడడం లేదు భవాని. శంకరం మాటలకు కంగారుగా తలెత్తింది. క్షమించడానికి ఇందులో ఏముంది? మీరేదో ఊహించుకుని బాధపడుతున్నారు. కాదు భవాని, నా వల్లనే నీకు దుర్ఘటన సంభవించింది కదూ? అది మీ భావన మాత్రమే. ఇందుకు ఎవరో కారణం అనుకోవడం తెలివి తక్కువ. నాకు ఇలా జరగాలనుంది, జరిగిపోయింది. ఇది ఎప్పుడో చేసుకున్న పాపానికి భగవంతుడు నాకు విధించిన శిక్ష. ఇందులో ఎవరి నేరం లేదు, ఎవరి తప్పు లేదు గంభీరంగా అంది భవాని. నువ్వు అనకపోయినా సత్యం అది కదా భవాని. ఎంత మాత్రం కాదు అని అన్నట్లు మీరు వైజాగ్ వెళ్ళలేదే అని అడిగింది మాట మారుస్తూ. అదే ఆలోచిస్తున్నాను భవాని. వెళ్లాలని లేదు, కానీ ఎంతవరకు వచ్చి ఇప్పుడు మానేయడం ఇష్టం లేదు. భవిష్యత్తులో ఏదైనా సాధించదలుచుకుంటే ముందు చదువు పూర్తి కావాలి. అవును, అయినా మానాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మీరు అన్నట్లుగానే ఈ చదువు పూర్తయ్యాకనే మీరేం చేయదలుచుకున్నా సాధించదలుచుకున్నా. శంకరం మాట్లాడలేదు కొంచెంసేపు. ఇంతలో సుజన కాఫీ పట్టుకునొచ్చింది. ఎందుకు సుజన ఇప్పుడు? వికలమైన మనసుతో నిరాకరించాడు శంకరం. పర్వాలేదు, కొంచెం తీసుకోండి అంటూ బలవంతంగా అందించింది కాఫీ గ్లాసుని. సుజన మళ్లీ వీధిలోకి వెళ్ళిపోయింది. శంకరం కాఫీ తాగి మౌనంగా కూర్చున్నాడు. అతనున్నాడో వెళ్ళిపోయాడో అర్థం కాలేదు భవానికి. వెళ్ళిపోయారా అంది. లేదు భవాని అంటూ చాలా శాంత మంద్రస్థాయిలో ఇలా అన్నాడు శంకరం. నీ ఆ అందమైన కళ్ళని చూసే నిన్ను ప్రేమించాను భవాని. ఆ అద్భుతమైన నేత్ర సంపదని నా స్వంతం చేసుకోవాలనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. కానీ అంత సౌందర్యాన్ని నా చేతులతో తుడిచేసుకున్నాను భవాని. ఎంత దురదృష్టవంతుణ్ణి నేను. శంకరం మాట పూర్తి కాలేదు. భవాని కంగారుగా అంది. మిమ్మల్ని అలా అనుకోవద్దని కోరుతున్నాను. ఇది నా దౌర్భాగ్యం, అంతే అంతే, మరేం కాదు. భవాని కళ్ళమ్మట అశ్రుధారలు కారిపోతున్నాయి. ప్లీజ్ భవాని, అలా దుఃఖించుకో. శంకరం లేచొచ్చి భవాని కన్నిటిని తుడిచాడు సున్నితంగా. నా సాయశక్తులా ప్రయత్నించే తప్పక నీ దృష్టి తెప్పించుకోగలను భవాని. నీకోసం కాదు, నా కోసం తప్పక తెప్పించుకుంటాను. ఈ లోపుగా నువ్విలా బాధపడక తప్పదేమో. నా గురించి వృధా ప్రయాసపడకండి. గతం నాస్తి. ఇక ముందు మీరు నాకు ఉత్తరాలు కూడా రాయకండి గద్గద స్వరంతో అంది భవాని.
షాక్ తిన్నట్టయ్యాడు శంకరం. ఎందుకు భవాని, ఎందుకు రాయొద్దు? చిన్నగా నవ్వింది అంత బాధలోనూ భవాని. ఎందుకేంటి, నేను చదవగలనా? త్రుళ్ళిపడ్డాడు. తర్వాత బాధతో నరనరం మెలికలు తిరిగినట్లయింది అతనికి. నిజమే, తను ఉత్తరాలు రాస్తే భవానీ చూసి చదువుకోలేదు కదా. మాట్లాడలేకపోయాడో నిమిషం. తర్వాత, భవానీ, నా మీద నీకు నమ్మకముందా అని అడిగాడు చిన్నగా. ఏం, ఎందుకొచ్చిందా సందేహం మీకు? సందేహం కాదు భవానీ, ఒక విషయం చెబుతాను విను. ఇక ముందు మీరు నాకు ఉత్తరాలు రాయకండి అండంలో నీ ఉద్దేశం అర్థమవుతోంది. నీ దృష్టి పోయింది కదా అని నిన్ను నేను దూరం చేస్తానేమోనన్న అనుమానం నీకు వచ్చిందనుకుంటాను. సహజమే భవానీ. కానీ ఏదో కారణంగా నా ప్రమేయం లేకుండా నీకు ఇలా జరుగుంటే నిజంగా నేనేం చేసేవాడినో నాకు తెలీదు. కానీ ఈ ఘోరం నా చేతులతో చేశాను. మళ్ళీ అది దిద్దుకునే వరకు, అంటే మళ్ళీ నీకు చూపొచ్చే వరకు నేనే పడతాను. నువ్వు నా గురించి అపోహ పడద్దు భవానీ. నేనింతకంటే ఇంకేం చెప్పలేను. శంకరం హీనస్వరంతో అన్నాడు. వద్దు వద్దు శంకరం, నా కారణంగా మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. సాధ్యమైనంత వరకు నన్ను మరిచిపోండి. ఈ అంధత్వంలో కావాలని మీ జీవితాన్ని నరకం చేయలేను నేను. ఇదివరకటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. రెండు చేతుల్లో ముఖం దాచుకుంది భవానీ. శంకరం కంఠం కొంచెం తీవ్రతరంగా పలికింది. ఎంత పిచ్చిదానివి, ఎందుకలా అనుకుంటున్నావు? అందుకే నేను అడిగాను, నా మీద నమ్మకం లేదా అని. అబ్బా, మీ ఆడవాళ్లు ఇట్టే నిర్ణయం చేసేసుకుంటారు కదా. నమ్మకముంటే ప్రయోజనమే ఉంది శంకరం. మన ఊహలు వేరు, ఆశలు వేరు, వాస్తవం వేరు. కలలతో జీవించడం ఇంకయ్యే పని కాదు. నీ మొహం ఎప్పుడూ అలా అనుకోవద్దు. అనుకోక ఈ గుడ్డిదాంతో మీరేం సుఖపడగలరు? భవాని అదిరిపడింది అతని కేకకు. ఎప్పుడు ఇలాంటి మాటలు అనుకున్నా ముందు. నా బాధేంటో, నా ఆవేదనేంటో అర్థం చేసుకుంటే నువ్వు ఇలా మాట్లాడవు. ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. ఆజ్ఞాపించినట్లే అన్నాడు శంకరం. మానుపడిపోయింది భవాని. మరేం మాట్లాడలేదు. తర్వాత తనే అనునయంగా, ప్లీజ్ భవాని, ఏమనుకోకు, ఆవేశపడినట్లున్నాను. నా మీద నమ్మకం ఉంచు చాలు. ఈ చదువు పూర్తవగానే ఇంకా నువ్వు నాదానివే. అంతవరకు అనవసరపు ఆలోచనలు దగ్గరకు రానీయకు. నేను ఈ రాత్రే విశాఖ వెళతాను. అనవసరంగా బాధపడకు. అదే తలచుకుని భవానీ వెన్ను మీద చేయి వేసి తడుతూ మార్దము ఉట్టిపడే కంఠంతో భవానికి ధైర్యం చెప్పి సాగిపోయాడు శంకరం. వరండాలోనే ఉన్న సుజనను చూడగానే వస్తా సుజన అంటూ వెళ్లిపోయాడు. ఆ రాత్రే శంకరం వైజాగ్ వెళ్లిపోయాడు. కాలం నత్తనడకలా నడుస్తూనే ఉన్న రోజులు, వారాలు, నెలలు గిరగిరా తిరిగిపోతున్నాయి. మార్పు మనుషులకు మట్టుకే సహజంగాని కాలానికి లేదు. తూర్పున సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు, పడమరన కృంగిపోతూనే ఉన్నాడు. వర్షాకాలం తర్వాత శీతాకాలం, ఆ తర్వాత వేసవి మామూలుగానే ఎప్పట్లానే అతి సహజంగా ప్రవేశించాయి. శంకరం సంక్రాంతికి రాలేదు. ఈసారి వెళ్ళాక అతను ఉత్తరం కూడా రాయలేదు భవానికి. భవానీ వద్దు అనడం వల్లనే అతను రాయలేదు. ఆ విషయం భవానికి తెలుసు. అందుకే ఎక్కువగా బాధపడలేదు. ఒక విధంగా అతనికి దూరం కావాలనే కోరుకుంటోంది భవాని. నిజమే, కలిగిన కుటుంబంలో పుట్టాడు. అందమైనవాడు, విద్యావంతుడు. రేపు విదేశాలకు వెళ్లబోతున్నాడు. అటువంటి వాడు తనలాంటి అందురాలతో జీవితం గడపాలని ఏమీ లేదు. ఎన్నాళ్ళు ఇద్దరిది ఒకే అభిప్రాయం, ఒకే నిశ్చయం. శంకరం తనను ఎంతగా కోరుతున్నాడో, ఎంత త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తున్నాడో తనకు తెలుసు. కల్మషం లేని మనసుతో అతను తనని తప్ప మరొకరిని చేసుకోనని చెప్పినా తను మట్టుకు ఇంత స్వార్థపరురాలు కాదు. మొన్నటి వరకు శంకరం కోసమే తన జీవితం అనుకుంది. కానీ ఇంక ముందు అలా కాదు. ఈ అంధత్వంతో అతని జీవితంలోకి ప్రవేశించి అతని జీవితం అంధకార బొందురం తను చేయలేదు. అందుకే సాధ్యమైనంత వరకు అతనికి దూరంగా తొలగిపోవడానికే ప్రయత్నించాలి. ముందు బాధపడతాడు, కాలం గడిస్తే అతనే మారిపోతాడు అని నిశ్చయించుకుంది భవాని. 1-2 సార్లు సుభద్ర భవానిని చూడ్డానికంటూ వచ్చింది. అయితే భవాని మీద మునుపటంత అభిమానం ఆవిళ్ళలో తగ్గిపోయిందని పొడిపొడిగా మాట్లాడే ఆమె మాటలే చెప్పక చెబుతున్నాయి. సుభద్ర పూర్వంలా ఆప్యాయంగా పలకరించలేకపోతోంది భవానిని. అది గ్రహించిన భవానికి చాలా బాధ అనిపించింది. లోకం పోకడే అంత, ఈ మనుషులే అంత. మనిషికి అన్నీ బాగున్నప్పుడే ఆప్యాయతలు, అనురాగాలను. ఒక రోజున అనుకోకుండా భవానీ వేలుకున్న ఉంగరం వరలక్ష్మి కంటబడింది. ఎక్కడిది అంటూ అడిగింది. తడబడిపోయింది భవానీ. ఉంగరం వేలుకున్న ధ్యాసే కలగలేదు ఆమెకు. శంకరం ఇచ్చారని తెలిస్తే ఇంకేమైనా ఉందా? మీదపడి కొట్టేస్తుంది కూడా. అందుకే అబద్ధం ఆడేసింది భవానీ. నా స్నేహితురాలు జయంతిది పిన్ని. ఆ రోజు దీపావళి నాడిచ్చింది, కొత్తగా చేయించుకున్నానని. మళ్ళీ ఇవ్వడమే కుదరలేదు అంది. జయంతి భవానీకి ప్రాణ స్నేహితురాలని, ఇద్దరూ కలిసి చదువుకున్నారని వరలక్ష్మికి తెలుసు. జయంతి వీళ్ళున్న సందులోనే ఆ చివరున్న కైలాసం గారు అమ్మాయి, బాగా కలిగిన వాళ్ళ అమ్మాయి.
అందుకే వరలక్ష్మి, ఎందుకు ఒకళ్ళు వస్తువులు తెచ్చిపెట్టుకోవడం, మనకుంటే పెట్టుకోవాలి లేకపోతే లేదు అని మాత్రం ఉంది. పినతల్లి అంతటితో వదిలినందుకు సంతోషం వేసింది భవానికి. ఆమెతో అసత్యమాడిన సుజన దగ్గర నిజం దాచలేకపోయింది. జరిగింది చెప్పి ఉంగరం సుజనకిస్తూ, నీ దగ్గర దాచు సుజి, ఈసారి శంకరం వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేస్తాను అంది భవాని. చ, ఆయనెంతో అభిమానంతో ఇది ప్రజెంట్ చేస్తే తిరిగిచ్చేస్తే బాగుంటుందేమిటి, నీ దగ్గర ఉంచుకో అంది సుజన. సరేలే, అలాగే చేద్దాం, ఎవరికి కనిపించకుండా ఉంచు అంది. సుజన ఆ ఉంగరాన్ని జాగ్రత్తగా తన పెట్టెలో భద్రపరిచింది బట్టలడుగున. ఇది వరకు భవానీ చచ్చేలా ఇంటెడు చాకరీ చేస్తేనే ఏదో వంకన ఏదో ఒక లోపం చూపించి సాధించేది వరలక్ష్మి. ఇప్పుడు మరీను. ఇప్పుడు ఒకరి సాయం లేకుండా ఊహని బట్టి ఇల్లంతా తిరగగలుగుతోంది. అక్కడికి ఊహతోనే కూరలు తరగడం, పచ్చళ్ళు చేయడం లాంటివి చేస్తోంది. అయినా వరలక్ష్మికి తృప్తి లేదు. ఏదో రకంగా సాధింపులు, సూటిపోటి మాటలు విసురుతూనే ఉంటుంది. ఎందుకమ్మా అనవసరంగా నోరు పారేసుకుంటావు, పాపం అక్కయ్య కూర్చోకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉందిగా. నేను చేస్తున్నాను కదా, ఇంకా ఎందుకలా సాధిస్తావు దాన్ని అంటోంది సుజన. నీలకంఠం గారు భవానీ పెళ్లికని 7-8 వేలు దాకా కూడబెట్టారు బ్యాంకులో. ఎంత తలకిందులైనా 5,000 కంటే ఎక్కువ కట్నం ఇవ్వలేరాయన. అవిగాక పై ఖర్చులు, లాంఛనాలు మరో 3-4 వేలు అవుతాయి. ఇప్పటి పరిస్థితుల్లో ఎంత హీనంగా పెళ్లి చేసినా 10,000కు తక్కువ కాదు కదా. అసలు ఆయన సంబంధాలు వెతకడమే తక్కువ. వచ్చిన ఒకటి ఉద్యోగానికి పెళ్లికి లెంక పెట్టడంలో దాటిపోయింది. మనిషి కాస్తో కూస్తో కనుముక్కు తీరు కలిగుంది. కలిగినంతలో కట్న కానుకలు ఇస్తామంటేనే ఎవరికీ నచ్చడం లేదు. ఏమీ లేకుండానే ఎన్నో పేర్లు పెట్టేవాళ్ళు. ఇంకసలు చూడ్డానికి ఇష్టపడరు. ఆయన మట్టుకేం చేస్తారు, దాని కర్మలో ఎలా ఉందో అలానే జరుగుతుంది అనుకుంటూ సరిపెట్టుకున్నారు. నిజానికి అంతకంటే ఏం చేయగలరు. ఈ మధ్యన ఒకరిద్దరు సలహా ఇచ్చారు ఉచితంగా. భవానీని విశాఖ గాని మద్రాసో హైదరాబాదో తీసుకెళ్లి పెద్ద డాక్టర్లకు చూపించమని. కానీ ఆయన ఇష్టపడలేదు. పైగా శంకరం వెళుతూ ఆయనను కలుసుకుని, మీరు తొందరపడి ఎక్కడొక్కడ ఆపరేషన్ చేయించకండి, కాస్త ఆలస్యమైన ఫలితం ఉండేలా చూసుకోవాలి అన్నాడు. ఆయనకు అదే అనిపించడం వల్ల మెదలకుండా ఊరుకున్నారు. సుజన ఇంటర్ పూర్తి చేసింది. మంచి మార్కులతో పాస్ అయింది. నీలకంఠం గారు కాలేజీలో చేర్పించి చదివించలేను అనేశారు. సుజన, వరలక్ష్మి కూడా ఊరుకోలేదు. ఎప్పటి నుండి ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది, కాలేజీలో చేర్పించండి అంది వరలక్ష్మి. ఒకప్పుడు భవానీ స్కూల్ ఫైనల్ పాస్ అయి, నాకింకా చదువుకోవాలనుంది నాన్న, కాలేజీలో చేరతాను అని తన కోరికను, ఆశను తండ్రి దగ్గర వ్యక్తం చేసినప్పుడు, ఆ చదివించదువు చాలే, ఆడపిల్లకి అంతకంటే చదువులెందుకు అంటూ అడ్డం పడింది వరలక్ష్మి. అప్పుడు భార్య మాటని కాదనలేకపోయారు. కూతుర్ని చదివించాలనున్నా. అటువంటిది ఇప్పుడు సుజనని కాలేజీలో చేర్పించమని తనే అంటోంది. వరలక్ష్మి మాటకి కొంత, సుజన తెలివైంది, బాగా చదువుతుంది, ఎప్పటినుంచి ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది, పెళ్లి చేసి పంపుదామన్న సంబంధాలేం కుదిరి సిద్ధంగా లేవు కదా అని ఆలోచించి సుజనను నీలకంఠం గారు కాలేజీలో చేర్పించారు. సుజన ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బిఎస్సి. మరో 2 నెలల కాలం నిశ్శబ్దంగా గడిచిపోయింది. శంకరం ఆ రోజే వచ్చాడు. ఆ సంవత్సరంతో అతని చదువు పూర్తయిపోతుంది. సుభద్ర సంతోషించింది. శంకరం విదేశీ ప్రయాణం కూడా దగ్గరలోనే ఉంది. స్వంత ఖర్చుల మీద వెళ్లే ఏర్పాటు చేసుకున్నాడు. శంకరం రాగానే కాఫీ తీసుకుని స్నానం ముగించి నీలకంఠం గారింటికి వెళ్ళాడు భవానీని చూద్దామని. సుజన లేదు, కాలేజీకి వెళ్ళింది. నీలకంఠం గారు ఆఫీస్కి వెళ్లారు. వరలక్ష్మి ముందు గదిలో కూర్చుని బియ్యం ఏరుకుంటోంది. ట్రాన్సిస్టర్ చాలా స్లో వాయిస్ లో పెట్టుకుని ద్వారం వారి వైలిన్ వాద్యం వింటోంది భవానీ గదిలో పడుకుని. శంకరంని చూస్తూనే వరలక్ష్మి లేచి నిలబడి, రా బాబురా అంటూ నెమ్మదిగానే ఆహ్వానించింది. వస్తూనే ముందుగా ఎదురుపడిన వరలక్ష్మిని చూసి కొంచెం జంకాడు శంకరం. కాని ఆవిడ ఆహ్వానం వినగానే కాస్త ధైర్యం వచ్చి, ఆయన ఉన్నారండి అని అడిగాడు. లేరు. సంశయంగా చూస్తూ నిలబడిపోయిన అతనిని చూస్తూ, ఏమైనా పనుందా, చెప్పాలా అని అడిగింది వరలక్ష్మి. అబ్బే, అదేం కాదండి, భవానీకి ఎలా ఉందో తెలుసుకుందామని అంటూ ఆగిపోయి ఆవిడ ముఖంలోకి చూశాడు. వరలక్ష్మి ముఖంలో మార్పేమీ కనిపించలేదు. భవానీ లోపలుంది, పిలుస్తాను, ఇలా కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది. ఆమె అలా అంటుందని ఊహించని శంకరం కొంచెం ఆశ్చర్యపోయాడు. మెల్లిగా వెళ్లి కూర్చున్నాడు కుర్చీలో. వరలక్ష్మి బియ్యం చేట పట్టుకుని గదిలోకి వెళ్లి, చూడు శంకరం అంటారే, అతను వచ్చాడు అంటూ చెప్పి వరలక్ష్మి లోపలకు పోయింది. పినతల్లి సౌమ్యస్వరం భవానీకి కొత్తగా వినిపించింది. శంకరం వచ్చారా అనుకుంటూ రేడియో ఆఫ్ చేసి ముందు గదిలోకి నడిచింది మెల్లగా. బావున్నావా భవానీ? ఎప్పుడో తన ప్రియమైన వస్తువేదో తన నుంచి వేరైపోయి ఇన్నాళ్ళు కనిపించక ఇప్పుడు హఠాత్తుగా కనిపిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అలా ఉంది శంకరం పరిస్థితి భవానీని చూడగానే.
భవాని టేబుల్ దగ్గర నిలబడుతూ శంకరం అడిగిన దానికి ఆ మీరు అంది సన్నగా. నేను కులాసాగానే. కళ్ళకేం బాధలేదు కదా? లేదు. ఆ మధ్య కొన్నాళ్ళు నొప్పుండేది, ఇప్పుడేం లేదు, బాగానే ఉంది. శంకరం ఆమె కళ్ళకేసి చూశాడో క్షణం. భవానీ చూస్తున్నట్లు అనిపిస్తోంది. అతనికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అసలు భవానీతో చాలా మాట్లాడాలనే వచ్చాడు, కానీ ఇప్పుడు మాట్లాడకపోవడమే మంచిదనుకున్నాడు. అందుకు కారణం ఉంది. అసలు తనెందుకొచ్చాడో, భవానీతో ఏం మాట్లాడతాడో అనే కుతూహలంతో ముందు గదిని అవతల గదిని కలుపుతోన్న ద్వారం తలుపు పక్కగా నిలబడ్డ వరలక్ష్మి అనుకోకుండా అతని కంట పడ్డమే. సుజన లేదా అని అడిగాడు ఏం మాట్లాడాలో తోచక. లేదు, కాలేజీకి వెళ్ళింది. ఆహా అంటూ నేను వెళతాను భవానీ అంటూనే లేచి వెళ్ళిపోయాడు శంకరం. ఇంకా అతడేదో మాట్లాడాలని భవానీ మనసు కోరుకుంది. కాని సరిగ్గా అతనేం మాట్లాడకుండానే వెళ్ళిపోవడంతో ఆమె మనసు చిన్నబోయింది. ఎంతలో మారిపోతారు అని ఆశ్చర్యపోయింది. అయినా తనని మర్చిపోమ్మని తనే చెప్పి ఇంకా అతని నుంచి ఏదో ఆశించడం బుద్ధి తక్కువ అనుకుంటూ నెమ్మదిగా గదిలోకి వెళ్ళిపోయింది భవానీ. ఎందుకొచ్చాడతడు? భవానీని అడిగింది తర్వాత వరలక్ష్మి. ఎలా ఉందో చూద్దామని వచ్చారట. నా కళ్ళు పోయినప్పుడున్నారు కదూ అంది భవానీ. వరలక్ష్మి ఇంకేమీ ప్రశ్నించలేదు. ఆమె ఏదో ఆలోచించుకుంటున్నట్లుగా ఉండిపోయింది. ఎక్కడికి వెళ్ళావు రాగానే? షర్టు విప్పుకుంటున్న కొడుకుని అడిగింది సుభద్ర. నీలకంఠం గారింటికి. ముక్తసరిగా సమాధానమిచ్చాడు శంకరం. ఎందుకు? ఏం లేదు, భవానీకి ఎలా ఉందో చూద్దామని. సుభద్ర ఒక క్షణం మాట్లాడలేదు. తర్వాత భోజనానికి రా అంటూ వెళ్ళిపోయింది లోపలికి. శంకరం భోజనాన్ని కూర్చున్నాడు. వడ్డిస్తూ మధ్యలో ఎవరితోటి అనవసరపు చనువులు పెంచుకోకూడదు అంది దేనికో ఉపోద్ఘాతంలా. శంకరం అర్థం కానట్లు చూశాడు తల్లివైపు. అదే నీలకంఠం గారింటికి ఇంక మీద వెళ్ళొద్దంటున్నాను అంది శంకరం కంచంలో మరి కాస్త కూర వేస్తూ. అన్నం తినడం మానేసి తల్లి ముఖంలోని భావాలు వెతకబోయాడు. కాని సుభద్ర శంకరం కేసి చూడడం లేదు, ఏటో చూస్తోంది. ఇదివరకు విషయం వేరు. గతజల సేతు బంధనం అంతే. భవానీతో కూడా ఎక్కువ మాట్లాడకు నువ్వు, సుభద్ర అంటూనే ఉంది అటు తిరిగి కూర్చుని. శంకరం భోజనం ముగించి లేచిపోయాడు. 3 రోజులు గడిచిపోయాయి. ఈ 3 రోజుల్లో మళ్ళీ భవానీతో మాట్లాడడమే కుదరలేదు శంకరంకి. ఆ రోజు ఉదయం లేస్తూనే ఒరే శంకరం, నువ్వివాళ అమలాపురం వెళ్ళాలి అంది సుభద్ర. ఎందుకేంటి అని అడిగాడు శంకరం మంచం దిక్కుండానే. ముందు మొహం కడుక్కొని కాఫీ తీసుకో, తర్వాత మాట్లాడదాం అంది. శంకరం కాఫీ తాగి తలనిండుగా స్నానం చేసి ఫుల్లుగా ఫ్యాన్ వేసి దాని కింద నుంచున్నాడు తలారుతుందని. అప్పుడొచ్చి మళ్ళీ మొదలుపెట్టింది సుభద్ర. వారం రోజుల క్రితం అమలాపురం నుంచి లాయరు జగన్నాథరావు గారు వచ్చారు. ఆయన పెద్దమ్మాయిని నీకిద్దామని. ఒకసారి వచ్చి చూసుకోమని చెప్పారు, వెళ్ళి చూసిరా అంటున్న తల్లిని నోరావులించి చూశాడు శంకరం. మాట కూడా రాలేదు అతనికి. ఏంట్రా అలా చూస్తావు అన్న తల్లి మాటలకు చైతన్యం వచ్చి, నీకేమైనా మతిపోయిందేంటమ్మా అన్నాడు కోపంగా. మతిపోవడం ఏమిట్రా? మధ్యవర్తి ద్వారా కబురు చేశారు. 25-30 వేల దాకా కట్నం ఇస్తామంటున్నారు. ఆ అమ్మాయి ఏదో డిగ్రీ కోర్సు చదువుతోందట. సుభద్ర మాట పూర్తి కాలేదు. ఆపమ్మా చాలు. వాళ్ళిస్తామన్న కట్నం పేరు వినగానే నీకు దురాశ మొదలైందనుకుంటాను, లేకపోతే నువ్విలా మాట్లాడవు. అయితే అసలు నీ ఉద్దేశం ఏమిటి? నీ ఉద్దేశం ఏంటో చెప్పు సోఫాలో చెతికిలబడుతూ అన్నాడు శంకరం. శంకరం అలా అనేసరికి సుభద్రకు ఒళ్ళు మండింది. ఉద్దేశానికేముంది, తెలియడం లేదు. నీ చదువు పూర్తయింది, కొన్ని రోజుల్లో విదేశాలకు పోతానంటున్నావు. ఇంత ఇంట్లో ఒక్కదాన్ని ఎలా ఉండను? ఈ లోపల నువ్వు ఒక ఇంటివాడివైతే కోడలు ఇంట్లో ఉంటుందని చూస్తున్నాను. శంకరం మీదొచ్చిన కోపమంతా మాటల్లో చూపించేసింది. శంకరం తల్లి వంకే నిశితంగా చూశాడు ఓ క్షణం. తర్వాత అతి మెల్లగా, అయితే భవానీ సంగతేంటి? భవానీ సంగత ఏముంది? చాలా అమాయకంగా తెలియనట్లే అంది సుభద్ర. అమ్మా, నువ్వు భవానీ సంగతి దాటేయాలని ప్రయత్నించినా నేను దాటనివ్వను, తెలిసిందా? దాటేయడానికి ఏముంది? లేకపోతే నువ్వు మాట్లాడేదేంటి? భవానీనే వివాహం చేసుకోవాలని ఏనాడో నిశ్చయించుకున్నాను. అదిగాక తనని కోడలుగా చేసుకోవాలని నువ్వు అనుకున్నావు. నాతో ఎన్నోసార్లు అన్నావు, గుర్తులేదా? అవును, అనుకున్నాను అన్నాను, నిజమే. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతాయా, జరగాలనుందా? ఎందుకు కాకూడదు? నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు, నేను భవానీని తప్ప మరొకరిని వివాహం చేసుకోను. సుభద్రకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఏం, ఎందుకు చేసుకోవు? దాన్ని తప్ప మరొకరిని చేసుకోకపోవడానికి అదేమంత అందగత్తెని? ఏం చదువుకుంది? కనీసం కోరితే 4000 కట్నమైనా ఇవ్వలేరు. ఏం చూసి దాన్ని చేసుకోమంటావు? ఆశ్చర్యంగా చూశాడు శంకరం. ఎంతలో ఎలా మారిపోయావమ్మా. నిజమే, భావానికి నువ్వు చెప్పినవేమీ లేవు. కానీ ఒకప్పుడు అవేమీ లేకపోయినా ఎంతో బుద్ధిమంతురాలని గుణవంతురాలని అన్నావే, మరిచిపోయావా?
ఒకటికి 10 సార్లు నా దగ్గర భవానిని ఈ ఇంటి కోడలుగా చేసుకుంటే బాగుంటుందన్నావు. అలాగే నన్ను భవానిని చనువుగా తిరగనిచ్చావు. మాలో ఆ భావాన్ని కలిగించావు. ఇప్పుడు ఇలా అనడం నీకు న్యాయం కాదు. న్యాయమైన అన్యాయమైన భావాన్ని నాకు దూరం చేయలేవు, అది నిజం. శంకరం ముఖం కోపంతో ఎరుపెక్కింది. అయితే ఆ గుడిదాన్ని చేసుకుంటావా? గుడ్డిది బాధగా చూశాడు శంకరం. ఎంత సానుభూతి లేదమ్మా నీకు ఆ అందురాలిపై అని. అమ్మా, భవానీ గుడ్డిది కావడానికి కారణమెవరో తెలుసా? నేనమ్మా, నీ ముద్దుల కొడుకుని. ఇదిగో ఈ చేతులతోనే ఆమెకు అంధత్వం తెచ్చిపెట్టాను కనుకనే ఆమె దృష్టి పోగొట్టినందుకు శిక్షగా ఆమెనే చేసుకుంటాను. నేను తప్ప ఆమెనెవరూ వివాహం చేసుకోనివ్వను, ఖచ్చితంగా చెప్పాడు శంకరం. అయితే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ నీకు దక్కకుండా చేస్తాను, దానిని చేసుకున్నావంటే అంది సుభద్ర బెదిరిస్తున్నట్టు గట్టిగా. శంకరం భయపడలేదు. అలాగే చెయ్యి, నాకు రెక్కలున్నాయి, నాకు చాలు అన్నాడు విసురుగా. ఆ మాటలతో సుభద్ర హతాసురాలైంది. ముఖం ఎర్రగా చేసుకుని ముక్కు చీదేస్తూ కూర్చుంది. అవునరా, నా మాట నీకు లెక్క ఏంటి? నీ అంతట నువ్వు పెద్దవాడు అయిపోయావు, అందుకే అడ్డాలనాడు బిడ్డలు గాని గెడ్డాలొచ్చాక బిడ్డలు కాదన్నారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. శంకరం చూసి చూడనట్లు అక్కడి నుండి గదిలోకి పోయాడు. సుభద్రకి ఏం చేయాలో తోచక తండ్రికి ఉత్తరం రాసి పడేసింది, ఒకసారి అర్జెంటుగా రమ్మంటూ. ఆ సంగతి శంకరంకి తెలీదు. శంకరం ఇంకా తాత్సర్యం చేయదలుచుకోలేదు. అతని దేశం విడిచిపెట్టకముందే భవానీ మెళ్ళలో 3 ముళ్ళు వేసేయాలనే తలంపులో ఉన్నాడు. అసలు ఆమెను కూడా తన వెంట ఫారెన్ తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామనుకున్నాడు. కాని అనుకోకుండా వచ్చి పడిన ఈ ఉపద్రవంతో అతని మతి స్థిమితం కోల్పోయింది. అందుకనే ఆ ఏర్పాటు చేయలేకపోయాడు. ఇంకా ఆలస్యమైతే ఎవరి భావాలెలా మారతాయో ఊహకు అందదు. అందుకే భవానీని వివాహం చేసుకున్నాకే విదేశీ యానం అనుకున్నాడు. ఈ సంగతి నేరుగా నీలకంఠం గారితోనే చర్చించాలా, లేక భవానీతో మటుకు మాట్లాడితే చాలా అనుకున్నాడు. తల్లికింకా ఈ పెళ్లి ఇష్టం లేదని తేలిపోయింది. భవానీకి తండ్రి నీలకంఠం గారు. తను ఆయనతో చెప్పడం ధర్మం. ముందు ఆయనతో చెప్పి తమని అర్థం చేసుకోమని. ఒప్పుకుంటారు. లేకుంటే అప్పుడు సంగతి ఆలోచిద్దాం అనుకున్నాడు. సాయంత్రం నీలకంఠం గారు ఆఫీస్ నుంచి వచ్చాక అలా గోదావరి ఒడ్డుకు కాసేపు వెళ్లి రావడం ఆయనకు అలవాటని శంకరంకి తెలుసు. ఆయనతో మాట్లాడడానికి అదే సమయం అనుకున్న శంకరం సాయంత్రం ఆయన వీధిలో కనిపించగానే ఏదో మాట కలిపాడు. ఇద్దరు 20 సూత్రాల పథకంలో లాభం అవునా కాదా, అది సామాన్య మానవుడికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాని గురించి లాభాలు నష్టాలు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ మనకు చాలా మేలు చేసిందని, ఆఫీసుల్లో ఫైళ్లు చకచకా కదులుతున్నాయని, అవినీతి ఒక వంతు అంతరించిందని, ఆఫీసుల కుంభకర్ణుల నిద్రమత్తు వెడగొట్టిందని, ఈ పరిస్థితి మరి కొన్నాళ్లు సాగితే దేశం పూర్తిగా మారిపోతుందని, బాగుపడుతుందని ఇలా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ గోదావరి రోడ్డమ్మట నడుస్తూ అలా పంచువటి హోటల్ వరకు వెళ్లి కాఫీ తాగి తిరిగి బయటకొచ్చి మళ్లీ గోదావరి ఒడ్డుకే వచ్చారు. గోదావరి ఒడ్డు పొడుగున సాయంత్రం వాహ్యాళి కోసం వచ్చే జనంతో నిండిపోయింది. శంకరం ఆయన ఓ చోట రైలింగ్ కానుకొని నిలబడ్డారు. దూరంగా రైలు బ్రిడ్జి మీద గుడ్స్ బండి ఒకటి దట్టంగా పొగ వదులుతూ కొండ చిలువలా నెమ్మదిగా పోకుతోంది గోదావరి స్టేషన్ వైపు. ఈ మధ్యన రైళ్లు కూడా చాలా టెన్షన్గా నడుస్తున్నాయి. ఎమర్జెన్సీ ధర్మమా అని అన్నాడు శంకరం ఆ గూడ్స్ బండిని చూస్తూ. ఒక్క రైళ్ల మాట ఏంటి, అన్ని డిపార్ట్మెంట్లలో స్పీడు హెచ్చిందనుకో నవ్వారు నీలకంఠం గారు. అలా మాటల మధ్య శంకరం అసలు విషయం బయట పెట్టాడు. వింటూనే ఒక మాదిరిగా వణికిపోయారు. తర్వాత నువ్వేమంటున్నావో నీకు తెలుసటోయ్ అని అడిగారు. అంత ఆశ్చర్యపోవాల్సింది ఏముందండి, ఇప్పుడే కాదు, నేను చాలా రోజుల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అది కాదు బాబు, అది గుడ్డిది. ఆయన ఏదో చెప్పబోయారు. భవానీకి అలా కావడానికి కారణం నేనేనని మీకోసారి చెప్పినట్లు గుర్తు. ఎప్పుడూ అలా అనుకోక శంకరం, దాని కర్మ దాంది, దానికెవరు కర్తలు. అయినా అది నీకెందులోనూ సాటి రాదు. చదువు అంతంత మాత్రం. పైగా మీరలా అనుకోకండి, అవన్నీ విద్యార్హతలు. మనసులు కలిశాక మరో ఆలోచనకు తావివ్వకూడదనేది నా మతం. అవుననుకో, కాని దాంతో అంటే అందురాలైన భార్యతో నువ్వు జీవితాంతం బాధపడలేవు. కావాలని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మీ అమ్మగారు మాత్రం దీనికి ఒప్పుకుంటారని నేను అనుకోను. శంకరం తల్లికి తనకీ మధ్య జరిగిన సంభాషణంతా ఆయనతో చెప్పాడు. అంతా విని ఆయన, వద్దు శంకరం వద్దు, అమ్మకిష్టం లేని పని చేయకు, ఆ ఆలోచన మానే. ఆవిడ అన్న దాంట్లోనూ తప్పులేదు. నిన్ను కన్నతల్లిగా ఆవిడకు కొన్ని కోరికలు అచ్చట్లో ముచ్చట్లో ఉంటాయి, కాదనకూడదు. ఎందుకంటే కన్న తల్లిదండ్రుల రుణం మనం కూడా తీర్చుకోవాల్సి ఉంటుంది. భవానీ మీద జాలితో దానిని చేసుకుని నీ భవిష్యత్తును భయంకరంగా మార్చుకోకు శంకరం అన్నారు. శంకరం మాట్లాడలేదు ఓ నిమిషం. తనకి భవానీ మీద ఉన్నది జాలా? కాదు, జాలి కాదు.
ఇప్పుడంటే అనుకోవచ్చు కాని ఆమె చూపు పోకముందు కూడా తన ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అది జాలిలా అవుతుంది, ఎంత మాత్రం కాదు అని అరిచి చెప్పాలనిపించింది శంకరంకి. కాని ఏమీ మాట్లాడలేకపోయాడు. గాలికి గోదావరిలో వేస్తోన్న చిన్న చిన్న తరంగాలను చూస్తుండిపోయాడు. నువ్వేమన్నా అనుకోవై శంకరం, నీలాంటి వాడు నాలాంటి సామాన్యమైన గుమస్తాగాడికి అల్లుడు కావడం అంటే మాటలు కాదు. కాని నువ్వు అవుదామనుకున్నా నాకు అదృష్టం లేదు. అందని పళ్లకు ఎప్పుడూ అరువులు చాచకూడదు. నా తత్వం అది. గుడ్డిదైన భావానిని నీకిచ్చి వివాహం చెయ్యను. చేసి లోపల విమర్శలకు గురికాగల ధైర్యం లేదు నాకు ఆయన మెల్లగా చెప్పారు. అయినప్పటికీ శంకరం మాట్లాడలేదు. అతను గోదావరిలో గోచిలు మాత్రం పెట్టుకుని సంధ్యవేళలో నల్లగా తడికి నిగనిగలాడుతూ ఈతలు కొడుతోన్న కొంతమంది కుర్రాళ్ళను చూస్తూ ఏదో ఆలోచిస్తున్న వాళ్ళ కూర్చున్నాడు. నీలకంఠం గారికి అంతలోనే హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది. అవును, అలా అడిగితే బాగుంటుందేమో. ఒకసారి వరలక్ష్మి కూడా అంది సుజనని శంకరంకి చేసుకోమంటే. అది కూడా కాలేజీ చదువుతోంది, పైగా బాగుంటుంది. శంకరంతో అంటే బాగుంటుందే అనుకుంటూ శంకరం కేసి చూసి అతనెంతో గంభీరంగా ఉండడం చూసి అసలు ఇంకేమీ మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత ఇంకెంతోసేపు కూర్చోకుండానే లేచి ఇంటికేసి నడక సాగించారు. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. దూరంగా కొత్తగా కట్టిన బ్రిడ్జి కమ్ రోడ్డు లైట్ల వెలుగులో ముత్యాల హారంలా మెరుస్తోంది. రాజమండ్రి పట్టణానికే వింత అందాన్ని సొగసును తెచ్చిపెట్టిందా బ్రిడ్జి. శంకరం ప్యాంటు 2 జేబుల్లో 2 చేతులు ఇరికించుకుని నడుస్తున్నాడు తలంచుకుని. పెద్ద మనుషులని ఆ గౌరవం ఉంచుకోలేరి పెద్దవాళ్ళు. ఎందుచేతనో ఎంతసేపు వారి ఆచారాలు, వారి నమ్మకాలు, వారి ఇష్టాలు తప్ప మరో ఆలోచనే ఉండదు. ఇప్పుడు ఇరుపక్కల ఈ వివాహానికి అంగీకారం లభించదని తేలిపోయింది. ఇంకేం చెయ్యాలో తనే ఆలోచించుకోవాలి అనుకున్న శంకరం ఇంటికొచ్చే లోపలే ఒక స్థిర నిశ్చయానికి వచ్చేశాడు.